ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవియై నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రియ గజ వాహన సేవలో పద్మావతి దేవి ముగ్ధ మనోహర దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో వైభవపేతంగా అమ్మవారి గజవాహన సేవ. సిరుల తల్లి సన్నిధిలో ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణలు. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలలో ఉత్సవ సుగంధాలు. నయన మనోహరంగా పద్మావతి దేవి వసంతోత్సవం. దైవనామ స్వర్ణలతో ప్రతిధ్వనించిన ఆలయ మాడవీధులు. తిరుమల తిరుపతి స్థానికులకు శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీ. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన భక్తులు. పద్మావతిదేవి వాహన సేవలలో విశిష్ట భక్తి కైంకర్యం. వాహన బేరర్లుగా శ్రీరంగం శ్రీవైష్ణవుల సేవలు. కథనం. పద్మనయని శ్రీ పద్మావతిదేవి ప్రియగజ వాహన సేవలో ముగ్ధ మనోహరంగా చిద్విలాస సోయగంతో దర్శనమిచ్చారు. తిరుచానూరు క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి గజవాహన సేవ విశేషంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ వైభవంతో కాంతులీనుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మవారి బ్రహ్మోత్సవాలను నయన మనోహరంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో 5వ రోజైన సోమవారం రాత్రి శ్రీ పద్మావతిదేవి గజవాహన సేవ వైభవపేతంగా జరిగింది. అర్చకులు సిరుల తల్లికి సకల స్వర్ణాభరణాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో పాటు తిరుమల శ్రీవారు దేవేరికి కానుకగా పంపిన లక్ష్మీ కాసుల హారంతో అలంకరణ చేశారు. అమ్మవారు ధగధగాయమానంగా గజవాహనంపై ఆసీనులవగా వాహన మండపంలో అర్చకులు ప్రత్యేక పూజలు ఘనంగా జరిపి నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం అశేషంగా తరలివచ్చిన భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా బాజా భజంతీల నడుమ అమ్మవారు గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి ఆనంద పరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఇక గజవాహన సేవలో కళా బృందాల విభిన్న విలక్షణ ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, బంగ్లాదేశ్ తదితర రాష్ట్రాల నుండి తరలివచ్చిన కళా బృందాలు వారి వారి సంప్రదాయ నృత్య రీతులను గజవాహన సేవలో ప్రదర్శించి పద్మావతి దేవికి నివేదించారు. కళా బృందాల ప్రదర్శనలు వీక్షించిన భక్తులు ఆధ్యాత్మికోల్లాసాన్ని పొందారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ సందర్భంగా సోమవారం సాయంత్రం తమిళనాడు రాష్ట్రం తిరునిండ్ర ఊరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ ప్రతినిధులు 2 గొడుగులను అందజేశారు. ఈ మేరకు తిరుచానూరు వాహన మండపం ముందు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ట్రస్ట్ ప్రతినిధి దినేష్ కుమార్ గొడుగులను అందజేశారు. అలమేలు మంగమ్మ కొలువుదీరిన తిరుచానూరు క్షేత్రం కార్తీక బ్రహ్మోత్సవాల వైభవాన్ని అణువణువు ఆవిష్కరిస్తోంది. హరిదేవేరికి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం పుష్పశోభితంగా ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. పద్మావతిదేవి సన్నిధి విరుల సోయగంతో కనువిందు చేస్తోంది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణాన్ని 3.5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్తో ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దారు. ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీకృష్ణ స్వామి ముఖమండపం, ప్రాంగణం ఆద్యంతం అందమైన రంగురంగు పుష్ప తోరణాలతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆలయాన్ని సందర్శించిన భక్తులు హరిపట్టపురాణి సన్నిధిలో పుష్పాలంకరణలు వీక్షించి ముగ్ధులవుతున్నారు. ఎట్టకేలకు తిరుమల తిరుపతి వాసుల స్వప్నం నెరవేరింది. శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించాలని స్థానికుల ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి ఇందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల తిరుపతి స్థానికులకు 3,000 టోకెన్లు జారీ చేయనున్నారు. ధర్మకర్తల మండలి ఏర్పాటైన తరువాత తొలి సమావేశంలోనే స్థానికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియం ప్రాంగణంలో సోమవారం స్థానికులకు తిరుమల శ్రీవారి ఉచిత దర్శన టోకెన్లను జారీ చేశారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావుతో కలిసి ఉచిత దర్శన టికెట్ల జారీ కౌంటర్లను ప్రారంభించి స్థానికులకు టోకెన్లను పంపిణీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 18న జరిగిన తొలి ధర్మకర్తల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి చంద్రగిరి రేణిగుంటలలోని స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 3వ తేదీ స్థానికులు దర్శనం చేసుకునేందుకు వీలుగా నేటి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు టోకెన్లను జారీ చేశారు. టీటీడీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియం ప్రాంగణంలో మొత్తం 7 కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్థానికులు సోమవారం తెల్లవారుజాము నుండే టోకెన్ల కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరి ఒరిజినల్ ఆధార్ కార్డు పరిశీలించిన అనంతరం ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ను అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది జారీ చేశారు. ఒకసారి దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు తిరిగి 90 రోజుల తరువాతే శ్రీవారి దర్శనంకు అనుమతి ఉంటుంది. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు,
ఈవో జె శ్యామలరావు, తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మీడియాతో మాట్లాడారు. గత నెల 18వ తారీఖున జరిగినటువంటి ఈ బోర్డు మీటింగ్ లో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, నెలకు మొదటి మంగళవారం అని అంత నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత నేను పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి హైదరాబాద్ లో బోర్డు మీటింగ్ లో జరిగిన విషయాల మీద కూలంకషంగా చర్చించాను. అప్పుడు ఈ అంశం కూడా వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎలా డిసైడ్ చేస్తారు బౌండరీస్ అని. నేను అన్నాను, తిరుపతి మున్సిపాలిటీ అని. కాదు తిరుపతి మున్సిపాలిటీ, అర్బన్, రూరల్, అట్లాగే పక్కనటువంటి రేణిగుంట, ఇటు పక్కనటువంటి చంద్రగిరి కూడా కలపాలి. దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతాం. కాబట్టి మనందరం కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించడం స్పెషల్గా చాలా మంచి పరిణామం, సుదినమని నేను భావిస్తున్నాను. ఇది చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల మొదటి మంగళవారం చైర్మన్ గారు చెప్పినట్టు 4 మండలాల్లో ఉన్న స్థానికులకి దర్శనం అవకాశం కల్పిస్తున్నాము. ఈ టికెట్స్ అన్ని కూడా మొదటి మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం ఏదైతే ఉంటుందో అంటే 2 రోజుల ముందు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా తిరుమలలో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్లో భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఏర్పాట్లు బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా వీటి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా బాగా స్పందించి త్వరగా ఈ సాఫ్ట్వేర్ రెడీ చేయడం దగ్గర నుంచి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం దాకా కూడా చేశారు. చాలా బాగా చేశారు, ధన్యవాదాలు. ప్రస్తుతం అయితే 2500 ఇక్కడ కింద, 500 పైన. డిమాండ్ బట్టి దాన్ని పరిశీలిస్తాం మళ్ళీ. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు మెంబర్ శాంతారాం, సిబిఎస్ఓ ఎస్ శ్రీధర్, విజిఓ సదాలక్ష్మి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. టీటీడీ కల్పించిన స్థానికుల ఉచిత దర్శనం ద్వారా టోకెన్లు పొందిన భక్తులు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ అనుభూతులను పంచుకున్నారు. లక్ష్మీదుర్గ నా పేరు, తిరుచానూరులో ఉంటాను. అసలు ఇది మా భాగ్యం అనుకుంటాం. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ భాగ్యాన్ని మేము ఏ విధంగా వర్ణించుకోవాలి కూడా మాకు అసలు జీర్ణించుకునే దానికి కూడా ఇది లేకుండా ఉందన్నమాట. కానీ ఒక్కటండి, 3000 అన్నారు కాబట్టి కనీసం లోకల్గా ఉండాలి, 10,000 చేస్తే బాగుంటుంది. ఇన్ని లక్షల మంది దర్శనానికి వచ్చేటప్పుడు కనీసం చంద్రగిరి కానీ, రేణిగుంట కానీ, తిరుపతి కానీ, తిరుచానూరు కానీ ఏ కౌంటర్ అక్కడ పెడితేనే ప్రజలకు కూడా చాలా సుఖంగా ఉంటుందండి. ఒకే కౌంటర్ పెడితే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, చంద్రగిరి నుంచి ఇక్కడికి రావాలన్నా, రేణిగుంట నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కొంచెం అవస్థ పడతారు. కాబట్టి రేణిగుంట కౌంటర్, రేణిగుంట ఇన్ని టికెట్స్ అని, చంద్రగిరిలో ఇన్ని టికెట్స్ అని, తిరుపతిలో ఇన్ని టికెట్స్ అని, ఈ 3 కౌంటర్లు పెడితే బాగుంటుందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది టీటీడీ ఈరోజు తీసుకున్న పాలక మండలి నిర్ణయం చాలా శుభపరిణామం. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండల ప్రజలందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు టీటీడీ వారు ప్రతి నెల 2వ మంగళవారం భక్తులకి ఆధార్ కార్డు మీద లోకల్ భక్తుల వారికి దర్శనం ఏర్పాటు చేసింది. అది గత పాలకులు పూర్తిగా రద్దు చేసి దీన్ని నిర్వీర్యం చేశారు. తరువాత ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మొన్న బోర్డు మీటింగ్ జరిగినప్పుడు బిఆర్ నాయుడు గారికి తిరుపతి ఎమ్మెల్యే గారు అండ్ చంద్రగిరి ఎమ్మెల్యే గారు, కాళాశ్రీ ఎమ్మెల్యే గారు అందరూ రిక్వెస్ట్ చేసుకుని మా లోకల్ ప్రజలకి అందరికీ కూడా నెలలో ఒకసారి ఈ అవకాశం కల్పించాలని కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది. దాన్ని బోర్డులో కూడా పెట్టి పాస్ చేయడం జరిగింది. అది ఈరోజు టికెట్లు ఇష్యూ చేయడంలో చాలా ఆనందదాయకంగా ప్రజలంతా మేము కూడా హర్షిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా లోకల్
ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు వసంతోత్సవంలో వైభవపేతంగా అభయ ప్రదానం చేశారు. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన వసంతోత్సవం భక్తులను తన్మయలం చేసింది. ముందుగా ఆలయంలోని మండపంలో సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. తర్వాత వసంతాలను సంప్రోక్షణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అర్చకులు భక్తులపై వసంతాలను ప్రోక్షణ చేశారు. వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము పెనగి జాజరలాడ పిలిచినయ్యా అల్లది నీ రమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీ రమణి ఆయిత్తమై ఉన్నది. దేవాలయ సందర్శన, దైవారాధన హిందూ సంస్కృతిలో భాగం. సనాతన సంప్రదాయాలకు పూర్వీకులు అగ్రతాంబూలమిచ్చారు. వివిధ ఆలయాలలో నిర్వహించే ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర కైంకర్యాలలో పాలు పంచుకోవడం ద్వారా వసుదైక కుటుంబం అనే లోకోక్తికి బాటలు వేశారు మన పెద్దలు. ఈ క్రమంలోనే తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి వాహన సేవల్లో పాలు పంచుకుంటున్నారు శ్రీరంగం నుండి వచ్చిన శ్రీ వైష్ణవులు. తిరుమల శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవి శ్రీ మహాలక్ష్మి అంశగా అమ్మవారు ఈ భువిలో కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా అనుగ్రహించే అలమేలు మంగమ్మ సన్నిధిలో నిత్య పూజలు, కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులను తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. అమ్మవారికి నవనవోన్మేషంగా జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి వాహనాలు మోసే శ్రీ వైష్ణవుల భక్తి తత్పరత అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. అటు తిరుమలలో గాని, ఇటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో గాని వాహనాలు మోసేందుకు ప్రత్యేకంగా వాహన బేరర్లు ఉన్నారు. అయితే తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో మాత్రం గత 3 దశాబ్దాలుగా శ్రీరంగం నుండి వచ్చిన శ్రీ వైష్ణవులే అమ్మవారి వాహనాలను మోయడం సంప్రదాయంగా వస్తోంది. వీరిలో అందరూ దేవాలయాలలో విధులు నిర్వహించేవారు కారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలలో పనిచేసేవారు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, రిటైర్ అయినవారు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇలా అన్ని రంగాలకు చెందినవారు ఉంటారు. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజనయ
ముఖ్యంగా విద్యార్థులు వారి వారి భవిష్యత్తు బాగుండాలి, చక్కగా స్థిరపడాలి అనే కాంక్షతో అమ్మవారి సేవకు తరలివస్తారు. ఇంకా వివాహం కావాల్సిన వారు, సంతానం కోసం వేచి చూసేవారు, ఇలా అనేక కోరికలను కలిగిన వారు అమ్మకు సేవ చేసి తమ తమ మనోభీష్టాలను సఫలం చేసుకుంటున్నారు. ఇంకా విశేషంగా చెప్పాల్సిన అంశం, అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి పరిసరాలలో తప్పకుండా వర్షాలు కురిసే విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా వీరంతా ఎంతో శ్రద్ధగా, నిబద్ధతతో, ఉత్సాహంతో అమ్మపై అచంచల భక్తితో ఈ సేవలో మమేకమవ్వడం నిజంగా అందరికీ ఆదర్శనీయం, ఆచరణీయం. ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవల్లో శ్రీ వైష్ణవులే భక్తి శ్రద్ధలతో వాహనాలను మోస్తూ శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పునీతులవుతున్నారు. సంప్రదాయ వేషధారణలతో, నుదుటిన తిరునామాలతో అమ్మవారి వాహన సేవలో పాల్గొంటున్న వీరిని వీక్షించిన భక్తుల మదిలో కూడా భక్తిభావం అప్రయత్నంగా ఉప్పొంగుతుంది. శారీరకంగా కొంత కష్టసాధ్యమైన సకల భువన చక్రవర్తి తిరుమల శ్రీవారి ఇష్టసఖి లోకపావని శ్రీ పద్మావతీదేవి సేవకు, అందులోనూ బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే వాహన సేవలలో పాల్గొనడం తమ జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తున్నారు ఈ 53 మంది శ్రీ వైష్ణవులు. ఓం నమో వెంకటేశాయ. శ్రీరంగం నుంచి 50 మంది వచ్చి ఈ అమ్మవారు మోసేదికి దేవస్థానం ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరూ సలహా ఇచ్చి మాకు బాగా చేస్తారు కైంకర్యం. వీళ్ళు శ్రద్ధగా చేస్తారు. ఈ కైంకర్యం చేసే వాళ్ళకి అందరికీ బాగా జరుగుతుంది. అన్ని ఉద్యోగం జరుగుతుంది, పెళ్లి కావాలని పెళ్లి అవుతుంది. ఏమీ ఇది లేకుండా అందరూ సంతోషంగా ఉంటారు. మాకు అందరూ అరేంజ్ చేసి ఇస్తారు దేవస్థానం. సౌభాగ్యదాయిని శ్రీ పద్మావతి అమ్మవారు పరిమళ భరిత సుగంధ ద్రవ్యాల్లో దర్శనమిచ్చారు. శ్రీహరి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అర్చకులు అమ్మవారిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చక్కని తల్లికి పసుపు, చందనం, తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, మచ్చిక మరునిగాక మగువని రాక, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, మచ్చిక మరునిగాక మగువని రాక, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తిరుపతి, తిరుచానూరులలో టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి, సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థాన మండపంలో సోమవారం సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి
టి సావిత్రి జయంతి బృందం ప్రదర్శించిన హరికథా గానం ఆకట్టుకుంది. అనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బి రఘునాథ్ బృందం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం జరిగింది. సోమవారం సందర్భంగా అర్చకులు గణపతి పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామివారికి సంకల్పపూర్వకంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ప్రసిద్ధ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రత్యంగిర హోమాలను ఘనంగా నిర్వహించారు. పలువురు భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకొని ఆలయ ఆవరణలో అర్చకుల సూచనలను అనుసరిస్తూ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇక అమావాస్య సందర్భంగా సత్యదేవుని ఆలయ ఆవరణలో నెలవైన శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో ప్రత్యంగిర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నంద్యాలలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారికి కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసం చివరి రోజు అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు కాశీ విశ్వేశ్వరునికి పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరిపి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.